Welcome back to our YouTube channel, Neeli Meghalaya. ఏంటో ఈరోజు మా ఆవిడ బాగా అందంగా చీర కట్టుకుని రెడీ అయింది. బాగుంటుంది నువ్వు నవ్వితే బాగుంటుంది. పూర్తిగా రెడీ అవ్వలేదు. ఏం చేస్తున్నావు ఇప్పుడు? నీ కోడిగుడ్లు బాయిల్ చేశాను. ఓకే, అది ఇది చేస్తున్నా. ఎందుకు నీలి మేఘాలలో అని చెప్పాను తెలుసా? ఎపిసోడ్ చేస్తున్నాం మనం. అవును, థ్యాంక్ యూ. నేను అనుకున్నానే ఎపిసోడ్ చేస్తున్నాను. ఏం ఎపిసోడ్ అనేది చూడండి, మీకు టైటిల్ అర్థమైపోయి ఉంటుంది. సో మా ఆఫీస్ నుంచి శంకర్ వచ్చాడు. యాక్చువల్లీ చిన్న పని మీద మా ఆఫీస్ లో వర్క్ చేస్తాడండి శంకర్. ఎంత అమాయకంగా పెట్టాడంటారా ఫేస్. ఇలా మా ఆవిడ కొంచెం రాక్ సాల్ట్, పింక్ సాల్ట్ కదా, అండ్ పెప్పర్ వేసి ఇస్తుంది. ఈ నెక్స్ట్ తింటున్నాను కంగారు పడకండి, ఓన్లీ వైట్స్ నేను తినేది. తినాలి, ప్రోటీన్ కావాలంట నాకు. ఇప్పుడు మా ఆవిడ చాలా బిజీ అయిపోయిందండి, ఆఫీస్కి వెళ్తుంది. టొమాటో పికిల్ పడుతుంది, చిక్కుడుకాయ పికిల్ పడుతుంది. ఎలా ఉంటుందో చూసేద్దాం మరి. టొమాటోస్ మార్కెట్ లో వచ్చేసాయి కాబట్టి చాలా మందికి ఇప్పుడు టొమాటోస్ చూసాను కదా, చాలా బాగున్నాయి. అండ్ చిక్కుడుకాయ వచ్చేసి ఫస్ట్ పెట్టిన స్టాక్ అయిపోయింది. అప్పుడు వీడియో తీయలేకపోయాము. అంత ఫాస్ట్ గా అయిపోతుంది చిక్కుడుకాయ. అందరికి కొంచెం డిఫరెంట్ పికిల్స్ కదా మన దగ్గర ఉండేవి, సో అందుకని చాలా ఇష్టపడుతున్నారు. అండ్ నాకు హార్డ్లీ 1 వీక్ అయింది నువ్వు కష్టపడి, అంత ఒలిచి అంత కష్టపడి పికిల్ పెట్టి మొత్తం వాళ్ళు కొనుక్కోవడం మానేస్తారు. లేదు అంటే ఐ మీన్ టు సే బాగుంది కాబట్టి కదా తొందరగా అయిపోతుంది. నీ కష్టార్జితం పని చేసింది అని అంటున్నాను. అమ్మో, పని చేసింది అంటున్నావా? థ్యాంక్ యూ. అండ్ ఇదిగోండి బాదం, సోప్ బాదం తింటాను అనమాట నేను. ఓకే చలో మరి ఆఫీస్కి వెళ్ళిపోతామా? నేను స్నానం చేసి వస్తా. కొంచెం చిన్నగా గబగబా వంట చేసేస్తా, ఏదో ఒక సింపుల్ గా వంట చేసేసుకున్నాము. నువ్వు స్నానం చేసి వచ్చే లోపు ఫాస్ట్ గా ఏ వంట అయితే అదే. ఓకే డన్. ఆ వంట చేసేసుకొని ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోతాం. ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్ ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్ ఇంటి వర్క్స్ చేసి ఇక్కడ పాపం అంతా భోజనం చేసి తర్వాత ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ అక్కడ బిజినెస్ చూసుకుంటూ హ్యాట్స్ ఆఫ్ టు యూ నాన్న. థ్యాంక్ యూ నాన్న. సో వెండి ఫ్రై, ఇదేంటిది? చుక్కకూర పప్పు. ఓ వావ్, మై పప్పు. సరే ఇంక నేను ఆఫీస్కి వెళ్ళిపోతున్నాను. ఆఫీస్లో కలుద్దాం. చాలా ఎక్సైటింగ్ గా ఉంది. మళ్ళీ టొమాటో పచ్చడి వచ్చేస్తుంది అండ్ చిక్కుడుకాయ పచ్చడి సెకండ్ టైం పెడుతున్నాను. సో చాలా చాలా బాగుంది. అండ్ కాలీఫ్లవర్ పికిల్ ఎవరెవరు టేస్ట్ చేయలేదో వెంటనే ఆర్డర్ పెట్టుకోండి. సో సూపర్ గా ఉంటాయి మా దాంట్లో పికిల్స్. నేను గ్రేట్ గా చెప్పుకోవడం కాదు కానీ ఐ గివ్ మై బెస్ట్, ఐ పుట్ మై హార్ట్ అండ్ సోల్ ఇన్ వాట్ ఐ మేక్. సో ఐ హోప్ మీ అందరికి అది నచ్చుతుంది అనేసి. ఓకేనా, వెళ్దాం ఆఫీస్కి. పదండి. మోస్ట్ సిన్సియర్ వర్కర్ అండి. చింతపండు క్లీన్ చేసేసింది, ఎండుమిరపకాయలు రెడీ చేసేసింది, పోపు గింజలు రెడీ చేసేస్తుంది. అరే ఎలా ఉందంటే మీరు అందరు ఖాళీగా ఉన్నారు, సుజాత ఒక్కటే పని చేస్తున్నట్టుందిరా. ఇదిగోండి టొమాటోలు రెడీ అయిపోయి, బా ఎంత ఎర్రగున్నాయిరా, సూపర్ ఉన్నాయి. సో ఆఫీస్కి వచ్చేసానండి. ఇంకా రెడీ అయిపోయి, అంటే రెడీ అవ్వడం అంటే ఏంటి, మాస్క్ వేసుకోవాలి, హెడ్ గేర్ వేసుకోవాలి. వేసుకుంటే ఫస్ట్ టొమాటోని ఉడకపెట్టేస్తాను. ఉడకపెట్టేసిన తర్వాత చిక్కుడుకాయ పికిల్ చేస్తాను. ఎందుకంటే టొమాటో పికిల్ చాలా టైం పడుతుంది మాకు, అందుకనే ఫస్ట్ టొమాటోని ఉడకపెట్టి పక్కన పెట్టేస్తే ఈ లోపు మిగతా పనులు చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. ఈ లోపు మా వారు వచ్చి వీడియో తీస్తారు. సో లెట్ us స్టార్ట్. సో మా శ్యామ్ ఫుల్ టొమాటోస్ కట్ చేస్తున్నాడండి. చూడండి ఎంత జ్యూసీగా ఉన్నాయో మా టొమాటోస్. ఇంకా కొన్ని ఉన్నాయి, ఇవి అయిపోతే అప్పుడు మేము కుకింగ్ స్టార్ట్ చేసేస్తాం. వీడు మాత్రం అలా కూర్చొని ప్యాకింగ్లన్నీ అలా పెట్టుకొని కూర్చున్నాడు. ఏంటో ఫోన్ ఎత్తుక్కుంటూనే ఉన్నాడు. ఆర్డర్ చెక్ చేస్తున్నావా? ఏం చేస్తున్నావో ఏంటో, మొత్తం ప్యాకెట్లు ముందు పెట్టుకొని కూర్చున్నాడండి. వీడు ఎంత కంజూస్ అంటేనండి, వీడి పేరు జ్ఞాన్ చరణ్ తేజ్ అనమాట. కనీసం మనం ఒక సున్నుండ తింటానరా అని అడిగితే
నా ప్రోడక్ట్ నాకే పెట్టాడు అనమాట వీడు. అంత పీస్ మొహం. మొత్తం ఎన్ఎం ఫుడ్స్లో పీసెస్ట్ అంటే వీడే పీస్ నెంబర్ 1. అవునరా, ఇప్పుడు ఆకలేసి ఒక సున్నడితే కూడా ఇవ్వట్లేదురా నువ్వు, మరి దారుణంగా. మనం టేస్ట్ చేసినాక ఎలా ఉందో చూసి పక్కన వాళ్ళకి ఇవ్వాలి. ఏందమ్మా? మనం టేస్ట్ చేసినాకనే కదమ్మా మనం ఆర్డర్ చేసేది. అంతే కదా, మరి మనకే ఇవ్వట్లేదు, ఒక లడ్డు కూడా ఇవ్వట్లేదు అసలు. ఏమంటున్నాడు? మనకు కాదు అమ్మడానికి అంటే మనం 5 లడ్లు ఎవరు తింటారా? నువ్వు మరీ టూ మచ్ రా, ఇంకా నువ్వు మరీ అసలు చాలా అసలు చరణ్ అంత పీస్ అనమాట. నేను ఈరోజు బ్రేక్ఫాస్ట్ చేయలేదు, ఆఫీస్కి గబగబా వచ్చాను. అరే ఒక సున్నుండి ఇవ్వరానంటే ఆడి సొమ్ము పోయినట్టే ఏడ్చుకుంటూ ఇచ్చాడు నాకు ఆ సున్నుండ. ఇప్పుడు నాకు కడుపు నొప్పి వస్తే ఆడమూలని వచ్చినట్టే, అంతే. అది అలా ఉంటుందండి మా ఆఫీస్లో. మాకు పెట్టడానికే మాకు లేదు, అలా చేస్తారనమాట. చిక్కుడుకాయలు మంచిగా కడిగి ఆరబోసి ఫుల్ గింజ చిక్కుళ్ళండి, నీట్గా ఇదిగోండి. పురుగులు అన్నీ చెక్ చేస్తుంది సుజాత, ఎందుకంటే మా అందరికీ చాలా భయం పురుగులు ఉంటాయేమో అనేసి. అంటే ఇప్పుడు సీజన్లో ఉండవు, బట్ స్టిల్ మేము జాగ్రత్త పడతాం అనమాట. సో శంకర్ అండ్ సుజాత చిక్కుడుకాయలు వస్తున్నారు. టొమాటో సగం అయ్యేటప్పటికి మళ్ళీ చిక్కుడుకాయ స్టార్ట్ చేస్తాం. టొమాటో ఆరాలన్నమాట. సో అందుకనే ఫస్ట్ మేము అది స్టార్ట్ చేసేసి అది ఆరేలోపు చిక్కుడుకాయ స్టార్ట్ చేస్తే చిక్కుడుకాయ అయిపోయిన వెంటనే మళ్ళీ టొమాటోకి వెళ్ళిపోతాం అనమాట. సో అట్లా వర్క్ సేవ్ చేసుకోవడానికి అలా వర్క్ చేస్తాము. సో టొమాటో పికిల్ స్టార్ట్ అయిందండి. ఎన్ఎం ఫుడ్స్ పసుపు, ఈ గరిటె స్పెషల్ టమాటో గరిటె అండి. నాకంటే కొంచెం పొట్టుగా ఉంది. ఎందుకునంటే టొమాటో పచ్చడి చేసేటప్పుడు ఇట్లా ముఖం మీద కొట్టేస్తుంది అనమాట. ఎంత ట్రై చేసినా కూడా చాలా కష్టం. అందుకే ఇప్పుడు ఇలా ఉన్నాం కదా, తర్వాత మీరు చూడండి మేము ఇలా చేస్తామన్నమాట పచ్చడి. అలా చేస్తే కానీ మేము సేఫ్ ఉండమన్నమాట. సో వచ్చేసాను ఆఫీస్కి. హడావిడిగా ఉంది, చాలా ప్యాకింగ్ చేస్తున్నాడు. ఇక్కడ మా ఆవిడ ఏం చేసేసావు? ఇక్కడ చిక్కుడుకాయలు వలుస్తున్నారు. చేసేసిన నేను ఈ షార్ట్ వేసుకో ఆశీస్, వాళ్ళది బోరింగ్ గా ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ కావాలి మనకి. సో నేను ఇప్పుడు ఏం చేయాలో నాకు తెలియదు, బట్ పిలిచారు ఆఫీస్కి రమ్మని, కూర్చోపెడతారు ఇలా కాసేపు. చిక్కుడుకాయలు నాకు రాదండి వలవడం. ఇక్కడ ఎక్కడో నవ్వుతున్నాడు. ఏరా ఏం చేస్తున్నావు? ఎందుకు నవ్వు వస్తుందిరా? అని ఒక్క మాట అర్థం కాలేదురా. నన్ను నిలబెట్టినారా? ఓకే ఇప్పుడు అర్థమైందిరా, స్పీడ్ వచ్చింది. ఓకే శంకర్ చక్కగా మాస్క్ వేసుకుని నీట్ గా చుక్కడికి వస్తున్నాడు. వీడు ఒక లుక్ ఇచ్చాడు. వీడి గారు మాత్రం మాస్క్ వేసుకోవట్లేదు. ఏమ్మా సుజాత, ఊపిరి రావట్లేదా? మాస్క్ వేసుకుని చేయాలన్నా. వీళ్ళు కూడా మాస్క్ వేసుకుని ప్యాక్ చేస్తున్నారేమో. సూపర్. అన్నం కూడా మాస్క్ వేసుకుని తింటారా? ఏదో ఒకసారి నువ్వు తింటారా? ఎలా చూపిస్తారు? ఎలా తింటారు మాస్క్ వేసుకుని? అలా మాస్క్ వేసుకుని వెరీ గుడ్, సూపర్ అన్న. చూపించింది అలా. ఆ షాట్ నాకు కావాలి. ఎంత హైజీనిక్ గా మనోళ్ళు మాస్క్ వేసుకుని చక్కగా ప్యాకింగ్ లో మాస్క్ వేసుకుని చేస్తున్నారండి. అండ్ వలవడం కూడా అలాగే జరుగుతుంది. చాలా హైజీనిక్ ఉంటుంది మన దానిలో. సో ఈరోజు నేను కట్టుకున్న ఈ బ్యూటిఫుల్ శారీ వచ్చేసేసి కోటా శారీ అనమాట. లవ్లీ ఆనియన్ పింక్ అండ్ లెమన్ ఎల్లో కాంబినేషన్. చాలా అంటే చాలా బాగుంది. ఇది వచ్చేసేసి నా ఫేవరెట్ పేజ్ అనన్య ఫ్యాషన్ హౌస్. ఐ డోంట్ నో ఎన్ని శారీస్ తన దగ్గర తీసుకొని ఉంటాను అని చెప్పి, బికాస్ నాకు తనతో అసోసియేషన్ ఒక 3 years అనమాట. సో స్వాతి, దిస్ ఈజ్ ఆల్సో వెరీ బ్యూటిఫుల్. చాలా బాగుందిరా అసలుకి, క్వాలిటీ ఎప్పట్లాగే. సో తనకి 2 pages ఉన్నాయండి. డ్రేప్స్ బై అనన్య అని ఒక పేజ్ ఉంది, అండ్ అనన్యాస్ ఫ్యాషన్ హౌస్ అని ఉంది. సో మీరు ఏ పేజ్లోకైనా వెళ్ళి కూడా మీరు కొనుక్కోవచ్చు. ఓకేనా? సో ప్లీజ్ సపోర్ట్ ఉమెన్ ఆంటర్‌ప్రెన్యూర్స్. ఇట్ విల్ మేక్ లాట్ ఆఫ్ డిఫరెన్స్.
భోజనం చేస్తాం అయిపోయింది. అదే సారీలో ఉండొచ్చు కదా, ఎందుకు డ్రెస్ చేంజ్ చేసావు? అంటే అది కొత్త చీర కట్ట ఈరోజు టమాటో పచ్చడి పెట్టేటప్పుడు ఇట్లా చిందుతుంది. ఇందాక చెప్పాను నేను వ్యూయర్స్ కి. సో అది చిందుతుంది. లైట్ కలర్ శారీ కదా, చీర పాడైపోతుంది అని చెప్పి ఇచ్చేసాను. అండ్ అక్కడ వాళ్ళందరూ పని చేస్తున్నారు కదా, అందుకే వాళ్ళ కోసము చుక్కకూర పప్పు అండ్ బెండకాయ వేపుడు తీసుకెళ్తున్నా అక్కడ పిల్లలు తింటారండి. శ్యామ్ ఎందుకు ఈ కాటన్ని కట్ చేస్తున్నాడని మీరు అనుకుంటున్నారా? ఇప్పుడు శ్యామ్ దీన్ని కవచంలాగా వాడుకుంటాడనమాట. అలా వాడుకుంటాడు. ఎందుకునంటే మేము టమాటో పచ్చడి వేసినప్పుడు అది భయంకరంగా చిందుద్ది, అందుకని ఇప్పుడు దాన్ని అలా వాడుకుంటున్నాడు. స్టార్ట్ చేస్తామన్నమాట ఇప్పుడు. ఇంకా ఇది మొత్తం కవచంలాగా పెట్టేసుకున్నాడు పైనుంచి ఇక్కడ వరకు. అది ఎగురుతుంది, ముందే ప్రిపేర్ అయిపోయాడు. ఇలా ఉంటుందండి మా పరిస్థితి. ఎన్ఎం ఫుడ్స్ టొమాటో పచ్చడి అని అంటే వేరే లెవెల్ అండి. అంతే. ఎందుకునంటే అంత టేస్టీగా ఉంటుంది అనమాట. మామూలుగానే నాకు టొమాటో పచ్చడి అంటే విపరీతమైన ఇష్టం. నాకు పచ్చళ్ళలో ఫేవరెట్ వచ్చేసేసి టొమాటో, దాని తర్వాత నిమ్మకాయ ఇష్టము, దాని తర్వాత ఇంకా అడిగితే పండు మిరపకాయ ఇష్టం అనమాట నాకు. అండ్ ఫస్ట్ టొమాటో పచ్చడి ఒక ఆమ్లెట్ వేసుకొని తింటేనా, వెజిటేరియన్స్ అనుకోండి ఆలూ ఫ్రై చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. సో ఇంకా ఆలస్యం చేయకుండా తొందరగా ఆర్డర్ పెట్టుకోండి. ఇప్పుడు ఇది అయిపోతుంది కదా, ఇది అయిపోయిన తర్వాత దీన్ని చల్లార్చేసేసి వెంటనే అక్కడ చిక్కుడుకాయ రెడీ అయిపోతుంది. చిక్కుడుకాయ పిక్కలు కూడా పెట్టేస్తాను. ఈరోజు 2 పెట్టాలి అది. సో టొమాటో పచ్చడి పెట్టడం అయిపోయిందండి. ఇప్పుడు చిక్కుడుకాయ రెడీ అయిపోయింది, అంటే కటింగ్ రెడీ అయింది అనమాట. ఇప్పుడు చిక్కుడుకాయ రెడీ అయింది, ఫ్రైయింగ్ స్టార్ట్ చేస్తాము. చిక్కుడుకాయ చూస్తారండి ఎంత బాగుందో, ఫుల్ చిక్కుళ్ళు. ఫ్రెష్గా చిక్కుడుకాయ పిక్కలు రెడీ అవుతుందండి. టమాటో పిక్కలు పెట్టేసేసాము, చిక్కుడుకాయ పిక్కలు పెట్టేస్తున్నాము. ఎంత ఫాస్ట్గా అయిపోతుందో తెలియదు. ఎందుకునంటే మేము ఇలా పెడతామో లేదో అలా 2-3 డేస్లో అయిపోతుంది అనమాట మా పిక్కలు. సో వీఆర్ వెరీ ఎక్సైటెడ్. ప్రతిసారి మేము లాంచ్ చేసేటప్పుడు చాలా ఎక్సైట్ అయిపోతాం అనమాట. ఇంకా చాలా పచ్చళ్ళు రాబోతున్నాయి, మీ అందరికి నచ్చే పచ్చళ్ళే వస్తాయి, చూద్దాం. ఓకేనా? సో పికిల్ పెట్టడం అయిపోయింది. ఇప్పుడు వీళ్ళు స్టాక్ అప్డేట్ చేస్తున్నారు, ఎన్ని కిలోస్. తక్కువ క్వాంటిటీ పెడితే అలా ఒక రోజులో అయిపోతుంది కదా, రోజు పెట్టాలి. అప్పుడు పికిల్ ఒక 10-15 కిలోస్, ఒక 25 కిలోస్ పెట్టాలి కదా. 25 కిలోస్ పెట్టాలా? ఇప్పుడు పెట్టాలి అని అనుకుంటే 20-30 కిలోలు ఒకేసారి పెట్టేసి మన పని అయిపోతుంది, ఎలాగో పాడవద్దు కాబట్టి అని అనుకోవచ్చు. కానీ మనం ఎవ్రీ వీక్ మండే నుంచి సాటర్డే వరకు ఒక రౌండ్ తిరుగుతానే ఉంటాయి. ఇవన్నీ డేట్స్ సహా వేస్తున్నారు అనమాట వీళ్ళు. ఇవన్నీ కుకింగ్ డేట్స్ ఉంటాయి. సో అన్ని తగ్గిపోతూ వస్తున్నాయి. గోంగూర, కాకరకాయ, కాలీఫ్లవర్. బా ఎంత టెంప్టింగ్ ఉందో సార్. అలానే కొంచెం కల్లుప్పు తీసుకొని రండి దిష్టి తీయడానికి. నా కన్ను తగిలిందంట, దిష్టి తీస్తుందంట. ఎలా అండి ఇలా అయితే? నా కన్ను ఎందుకు తగులుతుంది? సో ఎప్పుడు కూడా రూల్ ప్రకారం ఫస్ట్ ముద్ద నేనే తినాలండి. నేను తినిన తర్వాత మిగతా వాళ్ళందరూ తినాలి. అంటే నేను ఫస్ట్ టేస్ట్ చెప్పాలి. అంటే ఇక్కడ పర్ఫెక్ట్ టేస్ట్ చెప్పేది నేను మాత్రమే. కూర్చోండి.
మా సుజాత ఇలాగే చక్కగా అన్నం వండేసి వెళ్తుంది అనమాట. వాడు అదిగా చెప్పింది, మళ్ళీ చెప్పమని చెప్పాడు. ఇప్పుడు నువ్వు చెప్పావు చూడు, వచ్చేసింది మా టొమాటో పచ్చడని. ఎంత సక్కగున్నావే లక్ష్మి, ఎంత సక్కగున్నావే. అసలు అదిరిపోయింది. టొమాటో పికల్ రెడీ అయిపోయింది. అక్కడి నుంచి అక్క పచ్చడి పప్పు అంటాడు. తొందరగా ఆర్డర్ పెట్టుకోండి, రెడీ అయిపోయింది. మన ఎన్ఎం ఫుడ్స్ లో టొమాటో పికిల్, ఇన్స్టెంట్ టొమాటో పికిల్ అండ్ చిక్కుడుకాయ పికిల్ అన్నమాట. మీరు ఇమీడియట్ గా ఆర్డర్ పెట్టుకోండి. అండ్ ఇప్పుడు వచ్చేసి మా టీం తింటారు, మా ఆయన షూట్ చేస్తారు. అండ్ దీనిలో వచ్చేసేసి ఇది మన దోశలో తినచ్చు, ఇడ్లీలో తినచ్చు, ఉప్మాలో తినచ్చు. మెయిన్ అన్నంలో నెయ్యి వేసుకుని వేడివేడిగా అన్నంలో తింటే ఇంకా అదిరిపోతుంది అసలు. నేను పాప మా ఆయనకి మార్కెటింగ్ ₹1 ఇవ్వట్లేదండి, బాగా మార్కెటింగ్ చేస్తున్నాడు. అమృతం ఎలా ఉంటుందో తెలియదు కానీ ఇక్కడ మాత్రం అమృతం ఉందండి. అమ్మా అని కొత్తగా మళ్ళీ పిలవాలని. మా అమ్మ అండి, ఎన్ఎం ఫుడ్స్ అమ్మ ఈవిడ. తినండి ఫస్ట్. ఎవరు తింటున్నారు? వీడు తింటున్నాడు. ఎలా ఉంది చెప్పండి రా. పాపం అదే ఫేవరెట్ టమాటో పచ్చడి అంటే, నీ టమాటో పచ్చడి నాకే సరిపోద్దమ్మా అని అంటుంది. చూడలేదు నాన్న అన్నం ఉండేసి. ఎలా ఉందిరా శ్యామ్? అదేంట్రా చాలా బాగుందా? బాగుందా? చాలా చాలా ఓ నైస్. ఓకే, ఎలా ఉందిరా? సూపర్ ఉంది. డైలాగ్ కింగ్ అద్భుత. ఎలా ఉందిరా? సూపరా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అందరికి. పాపం నిజంగా చాలా హార్డ్ వర్క్ చేస్తారండి అందరూ. మా ఎన్ఎం ఫుడ్స్ టీమ్ ఇంకా ఇద్దరు ఉన్నారు, వాళ్ళిద్దరు లేరు. అవును, దొంగ చూపులు. ఈ కలపడం మాత్రం వీడే ఎక్స్పర్ట్, ఎందుకంటే బాగా పులిహార కలుపుతాడు వీడు. శ్యామ్ ఏదో ఒకసారి చూసి చెప్పు, పులిహార కలపవారా? సో అన్ని బాగా మిక్స్ అవ్వాలండి, కారం ఉప్పు, అందుకనే అలా కలపాలన్నమాట. మర్చిపోకుండా టేస్ట్ చేసి ఎలా ఉందో అప్డేట్ చేయండి. ఎందుకంటే ఇది పెట్టిన ప్రతిసారి 1 వీక్లో మనకి స్టాక్ అయిపోతూ ఉంటుంది అనమాట. చాలా ఫాస్ట్ మూవింగ్ చిక్కుడుకాయ పికిల్ కూడా. చాలామంది తెలియదు చిక్కుడుకాయ పికిల్ ఉంటుంది అని కూడా. మన దగ్గర టేస్ట్ చేసి చాలామంది అసలు సర్ప్రైజ్ అయ్యారు, చిక్కుడుకాయ పికిల్ ఉంటుందా అని. బట్ గ్రేట్. సెపరేట్ కస్టమర్స్ ఉన్నారు. ఏం చెప్పాలనుకుంటున్నావు? ఏం చెప్పదలుచుకో కస్టమర్స్ కా మా క్వాలిటీ బెస్ట్ క్వాలిటీ. మిగతా వాళ్ళది క్వాలిటీ బాగాలేదు ఇలాంటివన్నీ నేను మాట్లాడను. నేను కేవలం నా క్వాలిటీ గురించి మాట్లాడతాను, ఎందుకంటే నేను వాడే ప్రోడక్ట్స్ నాకు తెలుసు కాబట్టి. సో ఎన్ఎం ఫుడ్స్లో వాడే ప్రతి ఒక్క వస్తువు కూడా మేము చాలా కేర్ తీసుకొని వి యూజ్ ఇట్ ఇన్ ద పికిల్స్ ఆర్ స్నాక్స్ ఆర్ స్వీట్స్ ఏదైనా కానివ్వండి, అన్నింటిలో కూడా చాలా జాగ్రత్తలు వహిస్తాం, పొళ్ళల్లో కూడా. సో అందుకని తప్పకుండా మీరు ఎన్ఎం ఫుడ్స్లో ఆర్డర్ పెట్టుకొని తిని అప్పుడు మీ యొక్క విలువైన ఫీడ్బ్యాక్ని మాకు ఇవ్వండి. సో ఇప్పుడు చిక్కుడుకాయ పచ్చడి తింటున్నానండి. కలర్ చూసాను ఎంత బాగుందో అసలు. చాలా బాగుంది, వెరీ నైస్. ఇంకా ఆలస్యం చేయకుండా తొందరగా ఆర్డర్ పెట్టుకోండి. చిక్కుడుగా అసలే మన దానిలో చాలా హాట్ కేక్ లాగా వెళ్ళిపోతుంటది. తొందరగా ఆర్డర్ పెట్టుకోండి అంతే. గింజ పెట్టవా? సో తొందరగా మీ అందరికి నచ్చినట్టయితే ఎపిసోడ్ నచ్చినట్టయితే కాదు, టొమాటో పికిల్ చిక్కుడుకాయ పికిల్ నచ్చినట్లయితే తొందరగా ఆర్డర్ పెట్టుకోండి ఆలస్యం చేయకుండా.
అండ్ వీళ్ళందరి కష్టానికి నిజంగా ప్రతిఫలం ఉంటుంది. చాలా అంటే చాలా అద్భుతంగా టేస్టీగా వచ్చాయండి పికిల్స్. సో ఇలాంటి ఎపిసోడ్స్ మీరు ఇంకా చూడాలి. అండ్ మా ఎన్ఎం ఫుడ్స్ కొత్త కొత్త పచ్చళ్ళు మీరు టేస్ట్ చేయాలంటే ఎన్ఎం ఫుడ్స్ పేజ్ ని ఫాలో అవ్వండి ఇన్స్టాగ్రామ్ లో. ఫోన్ నెంబర్ ఫ్లాష్ అవుతుంది, సో దట్ ఇట్ విల్ బి ఈజీ ఫర్ యూ. అండ్ ఇదే కాకుండా మా నీలి మేఘాల్లో ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే చాలా నోటిఫికేషన్స్ వస్తాయి. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్ బై.